బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై వేటు పడింది. సిఐ అబ్బన్న, ఎస్ఐలు నాగేంద్రబాబులు, సుమతితో పాటు మరో సిఐని కూడా అధికారులు సస్పెండ్ చేశారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై వేటు పడింది. సిఐ అబ్బన్న, ఎస్ఐలు నాగేంద్రబాబులు, సుమతితో పాటు మరో సిఐని అధికారులు సస్పెండ్ చేశారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలకు సంబంధించిన ఈ అంశానికి సంబంధించి దాదాపు 35,000 ఎపిక్ కార్డులని మార్పింగ్ చేసిందని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. దీనికి సంబంధించి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, బీజేపీ అలాగే జనసేన పార్టీలో కూడా అప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విచారణ చేపట్టినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం దానికి సంబంధించి పూర్తి స్థాయిలో డేటా మొత్తం సేకరించింది. ఇప్పటికే ఒకప్పుడు తిరుపతిలో మున్సిపల్ కమిషనర్ పనిచేసినటువంటి వ్యక్తితో ఐఏఎస్ ఆఫీసర్తో పాటు 3 సిఐలు, ఒక ఎస్ఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఇదివరకే. ఇప్పుడు తాజాగా కూడా ఆ కేసుకు సంబంధించి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఎవరైతే ఎస్ఐలు కానీ సిఐలు ఉన్నారో అబ్బన్న, అలాగే నాగేంద్రబాబు, సుమతి వీళ్ళిద్దరితో పాటు మరో సిఐని కూడా సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. వీళ్ళు తిరుపతి కేంద్రంగా పనిచేస్తూ వీళ్ళు తిరుపతిలో ఉంటూ కూడా ఏదైతే నిజాలు జరుగుతున్నాయో వాస్తవాలు తెలిసినప్పుడు కూడా ప్రతిపక్షాలు కూడా ఏజెంట్లను కూడా బయటికి తరిమేసి దొంగ ఓట్లతోటి ఓటింగ్ చెప్పించిన పరిస్థితి అయితే కనిపించింది. ఎక్కడికక్కడ ప్రైవేట్ బస్సులతోటి దొంగ ఓట్లు వేసడానికి వస్తున్న వాళ్ళని అందరినీ అనుమతించి ఏదైతే నిజమైన ఓటర్లు ఉన్నారో ఓటర్లను అందరినీ వెనక్కి తిప్పి పంపించిన పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి అప్పట్లో మీడియాలో పెద్ద సంచలనంగా నేరింది. ఆ వార్తని పరిగణలోకి తీసుకున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి మార్గదర్శకాలు నిర్దేశం చేస్తూ అంటే ఆ కేసుని ఇప్పటికి కూడా, ఎందుకంటే 35,000 ఎపిక్ కార్డు డౌన్లోడ్ చేసి మార్పింగ్ చేసినా కూడా ఇప్పటికి కూడా ఆ కేసు దర్యాప్తులు ఏ అధికారి దానికి సంబంధించి ముందుకు పోకపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేస్తూ వస్తుంది. థ్యాంక్ యూ హరిబాబు.